ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మార్చి 18వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి ఒక అద్భుతం జరగబోతుంది. అదేంటో తెలుసుకున్నారంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి తెలుసుకోవాలనుకున్న వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని వెంటనే చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మేము అసలు ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూడండి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వ్యక్తుల జీవితంలో ఈ యొక్క వ్యక్తులు నిజంగా చెప్పాలంటే చాలా క్రమశిక్షణగా ఉంటారండి. మీ యొక్క రాశి వారి ప్రతి పని కూడా పూర్తి అంకిత భావంతో మనసు పెట్టి మరీ చాలా కష్టపడి చేస్తారు. దీని కారణంగా వీరు పని రంగంలో ఈ యొక్క రాశి వారు ఒక మంచి స్థానాన్ని పొందగలుగుతారు. మీ కృషి ఇతరుల కంటే మిమ్మల్ని ముందుంచుతుంది. విప్లవాత్మక మార్పులు ఈ యొక్క రాశి వారికి సంబంధించి మెదడు పుట్టినలుగా మారుతుంది. అందరూ ఒకలా ఆలోచిస్తే ఈ యొక్క రాశి వారు మాత్రం మరొకలాగా అంటే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు క్రియేటివిటీకి పెట్టింది పేరనే చెప్పాలి. ప్రతి ఆలోచనలో కూడా కొత్తదనాన్ని, నూతనతనాన్ని కోరుకుంటారు. ఈ యొక్క రాశి వారు చెప్పాలనుకున్నది నిర్మోహమటంగా చెప్పడం వల్ల జీవితంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరి వలన ఎవరికి హాని ఉండదు, కానీ ఎవరికి హాని అసలు చేయరండి. అయితే వీరి మాట మాత్రం కొంచెం గరుకుగా ఉంటుంది అనే ముద్ర, అంటే ఈ యొక్క రాశివారు ఇట్లా గరుకుగా ఉంటారు అనేటువంటి ఒక ముద్ర అనేది మీకు ఈజీగా ఎదుటి వ్యక్తుల నుంచి పడిపోతుందండి. అందుకే చెప్పాలి అనుకున్న మాటను కాస్త మీరు సున్నితంగా చెప్తే మంచిదండి. ఏదైనా సమస్య వస్తే చాలు దానికి మీరు నిజంగా చెప్పాలంటే ఎటువంటి సాల్వ్ అనేది, అంటే ఎటువంటి పరిష్కారం చేస్తే ఆ యొక్క సమస్య తీరుతుంది అని మీరు బాగా ఆలోచన చేస్తారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ అయి తీరుతారు. ఇక సమస్య పరిష్కారం దొరకకపోతే భగవంతుని మీద భారం వేస్తారు ఈ యొక్క తులారాశి వ్యక్తులు. ఇదే విధంగా ఈ యొక్క రాశి వారు సున్నిత స్వభావాలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరైనా వీరిని ఏదైనా మాట అంటే ఈజీగా నొచ్చుకుంటారండి. ధైర్యంగా ఉన్నట్టు ఉంటారు, కానీ మనసులో మాత్రం కొంచెం చివుక్కుమన్నట్టు బాధపడిపోతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అటు ఇటు ఊగిసలాడిపోతుంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు మీరు చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ యొక్క రాశివారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా ఎంతగానో ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం ఈ యొక్క రాశి వారికి అస్సలు నచ్చదండి. ఉన్నది ఉన్నట్లుగా మొహం మీద మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు తులారాశి వారు. ఇకపోతే తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. ఇక ఈ రాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో నెంబర్ 1గా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో, అంటే డిఫరెంట్ వేస్లో వ్యాపారం చేయడంలో, బిజినెస్ స్టార్ట్ చేయడంలో నేర్పులనే చెప్పాలి. ఇక కుటుంబ విషయాలు ఒడిదుడుకులు లోనైనా సరే సర్దుకుంటాయి. ఈ యొక్క రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభాలు, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి కొన్నిసార్లు మీరు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక రాబోయే రోజుల్లో ఈ యొక్క తులారాశి వారి జాతకాన్ని పరిశీలిస్తే కనుక మీరు భూములు విలువ పెరగటం వల్ల ధనవంతులు అవుతారని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో వీరికి ఆధ్యాత్మికంగా, వృత్తి, ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని సాధిస్తారు. ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు. ఏ రంగంలో అయినా సరే వీరికంటే వెనుక వచ్చిన వారు దీనిని ఓవర్టేక్ చేసినా కానీ వీరికి అస్సలు నచ్చదండి. కానీ వీరు కూడా అదే రేంజ్లో కష్టపడిపోతూ ఉంటారు. ఇక ఈ యొక్క తులారాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో, సొంత శక్తితో తిరిగి వాటిని మళ్ళీ సాధించుకుంటారండి. ఇక శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు. శత్రువుల వలన కలిగినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులను ఎదుర్కొన్నా కూడా వాటిని భరించుకుంటూ వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని ఆలోచనలు చేసి ఆ దిశగా ప్రయత్నాలు చేసి వాటి నుంచి బయటపడతారు. ఇక తులారాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు ఈజీగా తయారవుతారు. ఎక్కడ ఉన్నా కూడా వీరికి శత్రువులు కామన్గా ఉంటారండి. ఏ రంగంలో అయినా సరే వీరికి శత్రువులు నిజంగా, అంటే ఇలా ఒక రంగం అని కాదండి, ప్రతి రంగంలో కూడా వీరికి శత్రువులు తయారవుతారు. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు తులారాశి వారు. అలాగే తులారాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా కూడా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయండి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్న సమయంలో రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు, ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో
చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలగిపోతాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి వృత్తి వ్యాపారాల పట్ల విజయవంతులుగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. మీ యొక్క జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు. అంతేకాదండి, వైద్య వృత్తుల్లోనూ రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. అందరినీ ఆకర్షిస్తారు. సాంకేతిక రంగంలో ప్రవేశించిన కూడా విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే తులారాశి వారు సహజ లాభస్థానమే, అందులో పాపగ్రహాలు ఉండి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు చాలా భిన్నంగా ఉంటుందండి. తాము చేసే పనుల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. ఆలోచనలో మార్పులు వస్తాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఏ పని చేసినా కలిసి రావడం లేదు, ఎలాంటి ప్రయోజనము లేదు, కార్యనిర్వహణలో శ్రమే ఉంటుంది కానీ మాకు ఎటువంటి లాభాలు లేవు, పెద్దల ఆశీస్సులు లభించడం లేదు, వారి యొక్క అనుకూలత నా పట్ల లేదు, పొందదగిన లాభాలు పొందలేక ఎప్పటికీ సమస్యలు కూరుకుంటూ పోతున్నారు. ఇలా మొదలైన ప్రశ్నలతో ఈ యొక్క తులారాశి వారు ఒక్కోసారి అనేక రకాల ఆలోచనలు చేస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అయితే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే, లాభాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉన్న, లాభంలో త్రిక స్థానాధిపతులున్న, లాభాధిపతి లాభస్థానం అశుభ గ్రహాలతో త్రికాధిపతులతో కూడి ఉండటంతో లాభాలకు సంబంధించిన లోపాలు ఏర్పడతాయండి. గుర్తుంచుకోండి, తులారాశి వారు మీరు చేసే పాపకర్మలే మిమ్మల్ని వెంటాడుతాయండి. అందరి లాభాలను తామే దోచేస్తే ఉద్యోగులు చేయడం కానీ, అదేవిధంగా ప్రక్కవారిని శ్రమను ప్రక్కవారి యొక్క శ్రమను తాము ప్రత్యక్షంగాను పరోక్షంగా దోపిడీ చేయడం, ఇతరులకు ఆనందం లేకుండా చేయడం, లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం లేదు అనిపించే విధమైనటువంటి ప్రవర్తన, ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్యాలతో నాశనం చేయడం, ఇలాంటి పూర్వకర్మల వల్ల కలిగేటువంటి లోపాలు లాభభావ లోపాలుగా భావించడం జరుగుతుందండి. ఈ విధంగా లాభభావ లోపాలుగా కనిపిస్తాయండి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మంచి ఆలోచన చేస్తే మీ జాతకం కూడా బాగుంటుందండి. అవునండి, మీరు వింటుంది నిజమే. జ్యోతిష శాస్త్రం ప్రకారం ముఖ్యంగా ఆలోచనలు మార్చుకునే ప్రక్రియల భాగంగా లోకానికి అందరికీ అన్ని రకాల ప్రయోజనాలు చేకూరాలి, శ్రమకు తగిన లాభాలు అందాలి, అందరూ లాభాలతో సంతోషంగా ఉండాలి, శారీరకంగా మానసికంగా అందరికీ మేలు చేకూర్చే ప్రయత్నం చేయటం వల్ల తాము పొందబోయే లాభాలు పరిపూర్ణంగా తాము అనుభవించే అవకాశం ఉంటుందని ఈ విధంగా మీరు గుర్తుంచుకుంటే చాలండి, మీకు అసలు తిరుగనే ఉండదు. ఇకపోతే మార్చి 18వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి ఒక అద్భుతం జరగబోతుంది. ఇంతకీ ఆ అద్భుతం ఏంటో ఈ వీడియోని చూసి వెంటనే తెలుసుకుందాం. తులారాశి వారు లైఫ్లో త్వరలోనే ఒక అద్భుతం జరగబోతుందండి. అదేంటంటే, మీ జీవితంలోకి ఒక స్త్రీ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ స్త్రీ మూలంగా 100కు 100% మీకు అదృష్టం కలిసి రాబోతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరో కాదు, మీకు కాబోయే భార్య. అవునండి, ఈ యొక్క అదృష్టం అనేది తులారాశికి చెందిన అబ్బాయిలకు మాత్రమే వరించబోతుంది. పెళ్లి కాని తులారాశి అబ్బాయిలకు రాబోయే రోజుల్లో ఒక మంచి గుణవంతులైనటువంటి పద్ధతి గల అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. ఆమె మీ లైఫ్లోకి సంతోషంగా హ్యాపీగా అడుగు పెట్టడంతో మీకు అద్భుత ఫలితాలు వస్తాయి. మీకు లక్ తిరిగి కలిసి రాబోతుంది. ఆమె దశ మూలంగా మీకు బాగా కలిసి వస్తుందండి. మీరు ఆ టైంలో ఎలాంటి పక్షపాత బుద్ధి, స్వార్థం లేకుండా ఏది కోరుకుంటే అది జరుగుతుందండి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా తిరుగులేని విజయాలను మీరు నమోదు చేస్తారు. ఇకపోతే పెళ్ళైన తులారాశి అబ్బాయిల విషయానికి వస్తే, వీరు తమ భార్యని ఎక్కువగా ప్రేమిస్తారు. భార్యని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు తన భార్యకు అన్ని వేళలా కూడా తోడుగా అండగా ఉన్నానంటూ సపోర్టుగా ఉంటారు. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే భార్యను అసలు వదిలి వెళ్ళరు. ఇకపోతే ఈ యొక్క అబ్బాయిలకు భార్య పట్ల నిజమైన ప్రేమ ఉంటుందండి. భార్య పైన వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. తులారాశి అబ్బాయిలకు భార్య పట్ల నిజమైన ప్రేమ ఉంటుంది. భార్యపై వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి అబ్బాయిలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లైఫ్ పార్ట్నర్ దగ్గర నటించరు. రియలిస్టిక్గా ఉంటారు. అలాగే వీరికి అంకిత భావం ఎక్కువగా ఉంటుంది. భార్యతో మంచి బాంధవ్యాన్ని కొనసాగిస్తారు. సో చూశారు కదా, మార్చి 18వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి ఒక అద్భుతం జరగబోతుంది. మరి ఇంతకీ ఆ అద్భుతం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.